మరి ఇప్పుడు ఆరోగ్య సంగతి తెలియపరచడం అమ్మగారు వారి కోసం ప్రార్థన చేయండి. మహేశ్వర కొరకు శిరీష కొరకు ప్రార్థన చేయండి. నాకు వేసేసారా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఎంతో 40 కిలోమీటర్లతో వచ్చారు. నా తల్లి గుర్తు వచ్చారు. మన మందిరంలో విశ్వాసం ఇంకా ఆలస్యంగా వాళ్ళకి ఇంకా పొద్దుకోలేదు. స్తోత్రం. ఏమండి కోడి పూసి కూడా అయిపోతుంది. మధ్యాహ్నం ఇంకా రేపు పొద్దున్నే ప్రభువు మహిమ. దేవుడికి స్తోత్రం. ప్రార్థించండి వారి కోసం. ఇంకా మందిరం ఇంకా మంచిగా జరిపించులాగా దేవుడు సాయం చేయాలని మనం పాల్గొన్న వాక్య పరిచర్యలో ప్రార్థన చేస్తాం. తదుపరి మనం దేవుడి వాక్యాన్ని మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. తెలుగుతాం, ప్రార్థన చేద్దాం. స్వస్థము దేవా, స్వస్థము భూమి ఆకాశాన్ని సర్వలోకం సృష్టించిన ప్రేమల తండ్రి నీ ప్రేమ ప్రభావ తండ్రి ఈ జనమైన కార్యక్రమాలు ఎంతో మందికి జ్ఞానం ఇచ్చిన దేవాలయం ప్రభావ ఆయన తండ్రి పూర్తి జ్ఞానానికి ఆయన దినములు తెలియపరిచిన దేవాలయకు అన్నారు ప్రభావ తండ్రి అలాంటి కార్యములు ఆయన ఈ ఊరి ద్వారా కూడా అందరూ తీర్చడానికి అప్పుడు వారు భద్రపరచని కోరుతున్నాం ప్రభావ ఆయన తండ్రి రావాల్సిన ప్రతి ఆత్మను నడిపించదని ఏ గాయపడతో ఉంటే స్వస్థపరిచి ఏ గృహంలో ఏ ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరూ తొలగించి ప్రతి గృహం నుంచి ఆయన అందరూ నడిపించే కృపను దయచేసి ఆయన మార్గము సత్యము దైవం ఏదైనా చెప్పి దేవా మీకు స్వస్థం తెలుస్తుంది ఆయన తండ్రి రేపు జరగకపోవటంలో ఆయన ముందు నడిపిస్తుంది. ఆయన నీ శక్తంలో నీ శక్తం లేదు నీ శక్త ప్రకారం ఆదరించి కనపరిచి గాయపడ స్వస్థపరుస్తుంది. ఆయన గొప్ప దేవుడు ఆయన ఈ కార్యం జరిపిస్తూ నమ్ముతూ తండ్రి రావాల్సిన ప్రతి ఆత్మను నడిపించుకోండి. తండ్రి చెప్పే వాక్యం ప్రకారంగా ప్రతి ఆత్మైన హృదయాలైనా గుడిగట్టు దయచేయమని చేస్తాం. ఈ వర్ణం చేసుకుంటూ ఏసై అతి పరిశోధనను బాధించుకుంటూ వెళ్ళుకుంటున్నాం తండ్రి. ప్రార్థన చేసుకున్నాం. మరో ప్రార్థన కూడా దేశబంధం చేస్తారు. వాక్య పరిచయ కొరకు ప్రార్థన చేసుకున్నాం. ఇంకొక 5 నిమిషాలు కాబట్టి వచ్చేటువంటి వారు వస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ఇంకొక వాక్యం ప్రేర్ చేసుకొని ప్రభునామాన్ని మనం చూస్తున్నాం. అందరూ ప్రేర్ చేస్తాం. కళ్ళు మూసుకుందాం. మరి అనేకులు ఇక రావాలి వారందరి కోసం. అలాగే మరి వాక్య ఉపదేశం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరంగా మా తండ్రి ఘనమైన శ్రేష్టమైన లెక్కలు శుతులు చూస్తామని తెలుస్తుంది మా తండ్రి. అలాగే నా యేసయ్య సమస్తమైన దేవ ఇదిగో నాయన ఆది అంతమే లేని వచ్చిన దేవా నీకు స్థుతులు చూస్తున్నాను వందనాలు తెలుస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నాయన ఇదిగో నాయన ఈ 2020 సంవత్సరంలో ఇదిగో నాయన పండుగ నెలలో ఈ పుట్టిన నెలలో నాయన ఇదిగో నాయన కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు మీకు దీవించి ఆశీర్వదించి మీ ఆత్మ కుమారులకు సహాయం తెచ్చే నా తండ్రి. ఇదిగోనైనా రావాల్సిన బిడ్డలైనా త్వరపెట్టిన బిడ్డలకు సహాయం తెచ్చే నా తండ్రి. ఇదిగోనైనా బిడ్డలైనా ఏ సైతాన్ కట్టులో పెడుతున్నాయో తండ్రి అలాంటి కట్లు ఉంటే ఏ నామాలు వాళ్ళని తెచ్చినైనా బిడ్డలనైనా నీ మందిరాలైనా సహాయం తెచ్చే నా తండ్రి. ఇదిగో నా తండ్రి ఇదిగో నా తండ్రి ఈ రోజునైనా నేను ప్రార్థించుకుంటూ స్థితించుకుంటూ కనపడుతున్నాయినా నాకు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నాయన నీకు స్థితులు చూస్తున్నామన్నా చేస్తున్నామయ్యా. ఇదిగోనైనా ఈ రోజునైనా మేము సజీవులుగా ఉన్నామంటే అది మీ చిత్తము మీ కృప మేనరాగమైన తండ్రి. అయ్యా ఇదిగో నా తండ్రి నువ్వు పుట్టక ముందు నువ్వు గర్భంలో ఉన్నప్పుడు నాకు తెలుసని సెలవిచ్చిన దేవా నీకు స్తోత్రాలయ్యా. అయ్యా నన్ను సృష్టించిన వాడా నన్ను జన్మించిన వాడా నాకు జన్మనిచ్చిన వాడా నీకు స్తోత్రాల వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో నా తండ్రి ఏ బిడ్డకి నాయన ఏ సమస్యలతో వచ్చినా నా తండ్రి ఏ ఆరోగ్య పరిస్థితులు కానీ చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఏ విషయంలో వచ్చినా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా మాట్లాడినైనా వాళ్ళు తృప్తి వచ్చినైనా ఇదిగో మందిరంలోని వాక్యం ఇంటికి పోయినైనా గంతులు వేస్తూ వేదలు వేస్తూ ఇంటికి పోయిన ఒకసారి స్పందించడానికి సహాయం చేయమనుకున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి ఎంతో మందినైనా ఆర్థిక ఇబ్బందులు సతమతమవుతున్నారు తండ్రి. అలాంటి బిడ్డలకైనా మీరు హస్తాన్ని చూపించండి నా తండ్రి. ఇదిగోనైనా అలాగే నా తండ్రి ప్రతి ఒక్క బిడ్డనైనా నీ నామం సహాయం తెచ్చండి అయ్యా. నీ అడుగు జాడలో సహాయం తెచ్చాను తండ్రి. ఇదిగోనైనా రేపు జరగబోయినైనా ఉద్యోగ సభలనైనా ప్రతి ఒక్క బిడ్డ ఉదయాన్ని తెచ్చండి నా తండ్రి. ప్రతి ఒక్క ఉదయం మీరు మాట్లాడండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డ కుప్పలకు సహాయం తెచ్చాను తండ్రి. ఇదిగోనైనా దావీదు శక్తి కట్టుకుంటే కంటోన్సర్ వస్తున్నారయ్యా. అయ్యా నాయన నాకు మాకునైనా ఎలాంటి భాగ్యాలు మాకు దయచేసినైనా నీకు కొట్టాలి సంవత్సరాల వల్ల తెలుస్తున్నామయ్యా.
అయ్యా ఎక్కడో ఉండాల్సిన వారు నా తండ్రి, అయ్యా నశించుకోవాల్సిన వారు తండ్రి, ఎందుకు పనికిరాని వాళ్ళు అయ్యా పెట్టుకోమని ఎలాంటి వాళ్ళ తండ్రి, అలాంటి వాళ్ళు ఆయన మమ్మల్ని ప్రేమించి ఆదరించి హక్కులు చేసుకున్న దేవానికి వస్తారు వాళ్ళు తెలుస్తున్నాం అయ్యా. ఇదిగో నా తండ్రి నాయన ఈ సంవత్సరంలో తండ్రి ఎంతో మంది నాకు బస్సు యాక్సిడెంట్ జరిగింది తండ్రి. ఇదిగో నాయన నిన్న కూడా నా తండ్రి నాయన ఒకే కుటుంబంలో నలుగురు మరణించారు తండ్రి. అలాంటి మరణాలు నాకు మాకు రాని కూడా నా తండ్రి అయ్యా నేను ఎక్కడ సార్లు పరుగుపరుచుకొని ఇప్పుడు భద్రపరుచున్న మమ్మల్ని ఆయన కోడి పిల్లగా కాపాడుతున్న దేవానికి సంవత్సరాలు తెలుస్తున్నామయ్యా. మమ్మల్ని కాచేందుకు కాపాడినందుకైనా నీకు నాయన స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామా తండ్రి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. అయ్యా మొట్టమొదటినైనా ప్రతి ఒక్క బిడ్డనైనా విశ్వాసముతో ప్రార్థించుకు సహాయం తెచ్చి నా తండ్రి. ఇదిగోనైనా మోకాడితో దులుమని సరించిన దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ప్రతి ఒక్క బిడ్డనైనా మోకాలు వచ్చినైనా దుల్లుడికి సహాయం చేయబడుతున్నామా తండ్రి. అయ్యా మాలో ప్రార్థనాత్ములైతే ఓ తండ్రి, అయ్యా దినదినానికి నాయన జనాభా తగ్గిపోతున్నారు తండ్రి. అయ్యా మా ప్రార్థన శక్తులు నాయన జనాన్ని పెద్దలకు సహాయంగా చేయాలి తండ్రి. రావాల్సిన ప్రతి ఆత్మలైనా తట్టి వెన్నులను తట్టినైనా ప్రతి ఒక్క బిడ్డను నడిపించడానికి సహాయంగా చేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా ప్రతి ఒక్క బిడ్డనైనా ప్రార్థన ప్రభువుగా సిద్ధపరుచున్నా తండ్రి. అయ్యా ప్రార్థన ఎదుగుబడి తండ్రి, అలా ఉంటే మమ్మల్ని దగ్గర క్షమించినైనా ప్రార్థన మమ్మల్ని సిద్ధపరచడానికి సహాయంగా చేయమనుకున్నామయ్యా. అయ్యా నీ ఆజ్ఞ తండ్రి. ఇదిగో నా తండ్రినైనా మీ గుప్పిలి ఇప్పుడు సెలవించిన చూస్తున్నారైనా ఇదిగో నాయన మేము గుప్పిలి ఇప్పకుండా మేము తండ్రి అలాంటి ఉదయం కూడా వాళ్ళు ఇప్పుడే తీసివేసినైనా గుప్పిలి ఇప్పుడు సహాయం దయచేయమని తండ్రి, సహాయం దయచేయ. అయ్యా నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించుకున్నావు తండ్రి. అయ్యా అలా ప్రేమించే మనసుతో నాకు మొక్కలు చేయడానికి సహాయం దయచేయ తండ్రి. ఇదిగో నాయన రేపు జరగబోయేదైనా ఉద్యోగ సంబంధమైనా తర్వాత ఉండిపోయిన తండ్రి. ఇదిగో నాయన మేము పోయినాయన ఎవరిని అడిగినాకైనా కాదని కూడా నాయన వాళ్ళ హృదయంతో మీరు మాట్లాడినైనా వాళ్ళ నాయన ఉపయోగం సహాయం చేసి మీరు బంగారు మాధవుడు భోజనం పడుతున్నామయ్యా. ఇదిగో నా తండ్రి నాయన ప్రతి ఒక్క బిడ్డ నాది అని కూడా సహాయం చేసి నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నా పని నా ఇంట్లో పనిగా నాయన ప్రతి ఒక్క బిడ్డ చర్చి గురించి కష్టపడుతున్న సహాయం చేసి పడుతున్నా తండ్రి. ఇదిగో నాయన శ్రమలకు వచ్చే దేవానికి స్తుతులు స్తోత్రాలు తెలుసుకోమయ్యా. నాకు శ్రమలు వస్తున్నాయంటే నీకు మంచి రోజులు ముందునే దేవా స్తోత్రాలయ్యా. అయ్యా నన్ను నాయన నీకు ఎన్ని శ్రమలు పెట్టినా ఎన్ని కష్టాలు పెట్టినా నా రాజులు నా మాట వినడు నన్ను ఎదిరించుదని వాగ్దానం చేతికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా నేను విసుకుంటున్నామేమోయ్యా, అయ్యా నేను వ్యాచారుకుంటున్నామేమయ్యా. అలాంటి మనస్తత్వం మాలో ఉంటే ఇప్పుడే వాడిని తీసివేయమని బంగారు పాదుల దగ్గర అడుగుతున్నామయ్యా. అయ్యా నేను సభలు పెడుతున్నామంటున్నాయినా అది నీ మంచిగా సర్వించింది దేవాలయ్యా. అయ్యో మాకు తెలియక నాయన నిన్ను దూషిస్తున్నావు, ఎందుకునైనా చర్చి కష్టాలు అవుతున్నారు బాధలు పడుతున్నారు అనుకుంటున్నావు నా తల్లి. నువ్వు సెలవించినైనా కష్టాలు వింటారంటే నాయన అది నీ కోసమే సర్వించింది దేవాలయం తెలుస్తున్నావు. కష్టాలు లేకపోతే నేను మర్చిపోతామని సర్వించింది దేవాలయ్యా. అయ్యా అలాంటి మేము మర్చిపోతున్నామో తండ్రి. ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడయ్యా, మీరు మాట్లాడితే మేము జీవించగలమయ్యా. రావాల్సిన పెట్టుకుని పెట్టినప్పుడు వచ్చిన బట్టి ప్రతి ఒక్క అక్కడ తెచ్చేదేవో నీకు స్తుతులు స్తోత్రాలు తెలుసుకున్నామయ్యా. ఇదిగోనైనా అడుగుడి ఇచ్చేదాన్ని తట్టుడి తెలిసిన వచ్చిందేవా చూస్తున్నావయ్యా. మేము అడిగిన మా వంతు అయితే ఇచ్చుడు నీ వంతు తెలిసిన వచ్చిందేవా చూస్తున్నావయ్యా. అయ్యా నీ బంగారు బాధలు అడుగు పోతున్నావయ్యా. రేపు జీవ సభలో జీవితం చేయడానికి సహాయం తెచ్చయ్యా. ఆ రోజునైనా వాతావరణం మీ స్వాధీనం పరచుకోండి, కరెంట్ మీ స్వాధీనం పరచుకోండి, అల్లనాథ్ మీ స్వాధీనం పరచుకోండి, సైతాన్ స్వాధీనం మీ స్వాధీనం పరచుకోండి, శాతం శక్తులు మీ స్వాధీనం పరచుకోండి. ఇదివరైనా అక్కడ జరిగే సభలోనైనా మీ నామమాత్ర శత్రువులకు సహాయం చేసేమయ్యా. నీ బంగారు బాధలు పెట్టుకుని ప్రతి నాడుచున్నాము నా తండ్రి. అయ్యా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆయన నా జీవన సాగుకు సహాయం చేసిన తండ్రి. ఇదిగోనన్నా 2 గ్రామాల ప్రజలైనా మీరు సంతృప్తి పరుచుకుని సహాయం చేసిన తండ్రి. ఇదిగో నాయన అలాంటి తండ్రి 5 చేపలు 5,000 వచ్చి పెట్టి ఇంకా 12 మళ్ళీ మిగిలిన వస్త్రాలయ్యా. అలాగే నాయన ఇదిగో నాయన మేము ఇచ్చిన విధి ఏర్పాటు చేస్తున్నాయన మాకు లోటు తీసుకుని సహాయం తెచ్చిన తండ్రి. అయ్యా నువ్వులు ధైర్యంతో మేము
తండ్రి. అయ్యా నువ్వు చెప్పింది నా తండ్రి, నన్ను ప్రార్థించిన సల్లించిన దేవా స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అలాగే నేను ప్రతి ఒక్క బిడ్డ హృదయాన్ని కదిలించినైనా నిన్ను మొట్టమొదటిగా ప్రార్థించి దేవుని స్థితిలో నిన్ను సహాయం దయచేయి. నీ బంగారు పాదాలు పట్టుకున్నయ్యా మేము గోదాలను సహాయం దయచేయి నా తండ్రి. అయ్యా నీ స్థితప్రభులకు సహాయం దయచేయి, నీ అడుగుజాడలకు సహాయం దయచేయి. అయ్యా నీవు శాపించునైనా మీరు శాసించినట్లయినా మీ శాపతకులైనా మీ తరువు మీరు నడువులు సహాయం దయచేయి నా తండ్రి. అయ్యా మీరు ముందుండండి అయ్యా, మేము నీ ఉత్తరంలో మాత్రమయ్యా ఎందుకు పనికిరాని వాళ్ళమయ్యా. అయ్యా మా చిన్న ప్రార్థన ఆలకిస్తున్న నమ్మకంతో నిన్ను బతికినవచ్చున్నామయ్యా. అయ్యా మొట్టమొదటిగా తండ్రి నాకు నా సంఘానికి ఎందుకు విశ్వాసమైన ప్రార్థన నేర్పించుడు సహాయం చేసి బతికినట్టున్నాం నా తండ్రి. అలాగే నా తండ్రి అయినా ఈ దాసునైనా దూర ప్రాంతం నుంచి అయినా ఇదిగోనైనా ఇప్పుడు మన గ్రామం తీసుకొచ్చిన విధానాన్ని బట్టి అయినా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. ఇదిగోనయ్యా అయ్యగారికి దీవించండి, ఆశ్రయించండి నా తండ్రి. అలాగే అమ్మగారిని ఇద్దరు బిడ్డలు దీవించి ఆశ్రయించిన నా తండ్రి. వాళ్ళనైనా ఒకంత 30 3 కొద్దిలకు సహాయం దయచేయి నా తండ్రి. ఇదిగోనయ్యా నీ దాసునైనా నీ సులువు మరుగుపరుచుకొని నీ కూడా భద్రపరిచి నీ శక్తిని వాళ్ళని దయచేయి నా తండ్రి. అయ్యా నీ దాసుని నీ నోటి కొరకు వాడుతున్నాయినా నీ సులువు మరుగుపరుచుకున్న తండ్రి. నాయన మాకు కావాల్సిన ఆత్మీయ మాకు దయచేయి నా తండ్రి. ఇదిగోనైనా నీ దాసునైనా వాక్యం బోధించుకునైనా ఆ వాక్యాన్ని అయినా పెరగల శక్తి మనసును గ్రహించిన మనసు మాకు దయచేయమని నీ బంగారు పాదాలు పట్టుకుని అడుగుతున్నాం నా తండ్రి. ఇదిగో నా తండ్రి, ఇదిగో నా తండ్రి జరగబోయే ప్రార్థనతోనైనా మీ బంగాళాస్తం చెబుతున్నాం తండ్రి. వాతావరణం మీ స్వాధీనపరచుకోండి, కరెంట్ మీ స్వాధీనపరచుకోండి, అలరాత్రి మీ స్వాధీనపరచుకోండి, సైతాన సోదరు మీ స్వాధీనపరచుకోండి, శాంతపడి శక్తి మీ స్వాధీనపరచుకోండి. ఇదిగోనైనా ఈ మందిరంలో నా తండ్రి మీ ఆత్మ మాత్రమే సత్యులకు సహాయంగా చేయగలుగుతూ ఘనత మహిమ ప్రభావం మీకు ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామం హెచ్చిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించమని అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. సంతోషమన్న దేవుడి వారిని దీవించును కాక. మరి ఇంత మంచిగా ప్రార్థన చేసేటువంటి ప్రార్థన వీరులు ఎంతో ఆశీర్వాదం ప్రభుత్విస్తూ ఉంటారు. కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ఆ ప్రకటనలు కూడా మీరు చాలా జాగ్రత్తగా వినండి. కాస్త మీరు మనసు నుంచి మీ తలంపుని వైపు నా వైపు చూసుకుంటూ నా మాటలు గ్రహిస్తే మీకు కొన్ని మాటలు ద్వారా అర్థమవుతాయి. మీరు వినుకోండి చాలా జాగ్రత్తగా. 25వ తారీఖు మరి సాయంత్రం ఉదయాన్నే మన మందిరంలో జరుగుతుంది. సాయంత్రం వేళ ఇంచుమించు ఒక 5:30 గంటల ప్రాంతంలో మరి ఆరాధన ప్రారంభించబడుతుంది. ఇక్కడ ఆ గ్రౌండ్లో జరిపించుకోవాలని అంబేద్కర్ బొమ్మ ఉండేటువంటి ఆ గ్రౌండ్లో జరిపించుకోవాలని ఆశిస్తున్నాం. ఆ స్థలం మరి మనకి అనుకూల పరిచయాలుగా దేవుడు దానికోసం ప్రార్థన చేయండి. దాంతోపాటు మరి ఆ దినం ఇంచుమించు 100 కేజీలు పైగా ఇంచుమించు 100 కేజీలు పైగా బిర్యానీ అంటే అందరికి ఆహారం ఇవ్వడానికి సిద్ధపడారు. మరి దాని కొరకు ప్రార్థించండి. దాంతోపాటు ఆ ఒక ఆరాధన 5:30 ప్రారంభించిన తదుపరి మరి యవన పిల్లలు మీరు పాటలు పాడడానికి అంత మాత్రమే కాకుండా ఆరాధన చేయడానికి ఇలాంటి బాధ్యతలు మీరే కలిగి ఉంటారు, దాన్ని గుర్తించుకోండి. అలాగే మందిరానికి మరి కొంతమందికి మందిరం తరఫున అన్యులకి అంటే ఇతరులకి అంటే మన మందిరానికి రానటువంటి వారికి కొంతమందికి సాయం చేయాలని యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఈ క్రిస్మస్ మహా ఉత్సవ ఈ యొక్క దినాన్ని గుర్తుంచుకొని వారికి కాస్త మరి కొన్ని బహుమతులు ఇవ్వాలని, కొన్ని గిఫ్ట్స్ కూడా మేము ప్రజెంటేషన్ చేయాలని ఆశపడుతున్నాం. వారి కోసం ప్రార్థించండి. ఇంచుమించు 50 మందికైనా లేకుంటే వీలైతే కొంత ఎక్కువ మందికైనా మరి పేదలకు సహాయం చేయడానికి ఆశయం కలిగి ఉన్నాం. కొన్ని చీరలు పంచాలని ఆశిస్తున్నాం. అనుకోండి, ఒకవేళ దేవుడు మీకు పేదలు ఇస్తే పేదలకి మరి చీరలు పంచడానికి ప్రయత్నిస్తున్నాం కాబట్టి మన మందిరంలో తెచ్చేటువంటి వరకు ఇస్తాం. అది ఒక వైపు ఉంటుంది. మరి ఇతరులకి వారికి కూడా పేదలకి కొంచెం సాయం చేయాలని ఆశపడుతున్నాం. మరి ఇటువైపు కొంతమందికి, అటువైపు కొంతమందికి. దానికి అటువైపు ఏ విధంగా నీటి మాకు గుర్తించుకో, అటువైపు కొంతమందికి వారు ఎన్ని మందికి ఉపయోగిస్తామో మేము ఈ వారం లోపల చెప్పేస్తాం. మరి ఇదను సెలవిస్తాం, ఎన్ని మంది చెప్తాం. దాన్ని గుర్తించుకొని వారిని లేని వారు పేదరికంలో ఉన్నటువంటి వారికి
వారికి కొంతమందికి అటువైపు ఉన్నటువంటి అటు పనిలో ఉన్నటువంటి వారికి కొంతమందికి ఆ సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటున్నాం. దాంతోపాటు ఇటువైపు ఉండేటువంటి వారికి కూడా కొంతమందికి మరి పేదలకు మరి మందరం రానటువంటి వారికి చీరలు పంచాలని ఆశపడుతున్నాం. దానికోసం ప్రార్థన చేయండి. ఒకవేళ మీకు ప్రేరేపణ కలిగితే పోయిన సంవత్సరం వీళ్ళ తీసిచ్చారు కొన్ని చీరలు చెప్పిపోతాం. వీలైతే మీకు అందులో ఇచ్చిన ప్రేరేపణ కలిగితే ఒకవేళ ఎవరైనా ఇవ్వదలుచుకుంటే మీ బంధువులు రక్త సంబంధికులు వారికి ఏమైనా తెలియపరిచి పేదలకు సాధించినటువంటి ఆసక్తి మీరు ఉంటే మీరు కొన్ని చర్యలు తీసివ్వండి, వారికి మేము ఇస్తాం. మరి మందిరం తరఫున ఒక గిఫ్ట్గా మేము ఇస్తాం. దానికోసం ప్రార్థన చేయండి. ఆ ఆరాధన విషయము చాలా జాగ్రత్తగా ఉన్నది, అది నేను చెప్తాను. అవన్నీ పిల్లలు ఏమన్నా కానీ చేయడం భూమిక చాలా పని ఉంది. లావణ్య కానీ బ్యూలా కానీ రెక్క నీకు ఇంకా ఎక్కువ పని ఉంది. మాకు మరీ ఎక్కువ చాలా పని ఉంది. అందరూ బాధ్యతలు ఉన్నాయి. సరేనా? మీరందరూ గుర్తించుకోండి. ఇక నిమిషం కూడా మనం ఊరుకుంటే మన కార్యక్రమాలన్నీ కూడా మనం సక్సెస్ఫుల్గా చేయలేము. అర్థమైందా? అందుకని అందరికీ ఎందుకు ముందు చెప్తున్నానంటే ప్రతి వారి బాధ్యత ఇది, ప్రతి వారు ఇది చేయాల్సి ఉంది ఖచ్చితంగా. ఇది మనం ప్రభు కోసం చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అందరం కోసం చేస్తున్నాం. దాన్ని గుర్తించుకోండి. ప్రతి వారు సహకరించండి. సరేనా? నేను ఆల్రెడీ చూస్తున్నాను ఎవరెంత సహాయం చేస్తున్నారో, ఎంత సహాయం చేస్తున్నారో, ఎంత ఇంట్రెస్ట్ కలిగి ఉన్నారో ఇవన్నీ కూడా నేను చూస్తున్నాను. పెద్దలు కూడా వాళ్ళకి గ్రహిస్తున్నారు. అది మీకే తెలుసు. దానిని బట్టి ఒక పుస్తకం మొన్నటిను ఎంతో ప్రయాసం కవిత వీళ్ళందరూ కలిసి 10 కేజీలు ఉండడానికి 10 మంది కూడుకున్నారు. ఒక పుస్తకం కాబట్టి 10 కేజీలకి 10 మంది కిలోకి 1 కేజీకి 1 లెక్క. చాలా సంతోషం. దాంట్లో ఏం సంతోషం అంటే అంతమంది చేసి చాలా చక్కగా భోజనాలు అందరికీ తయారు చేశారు. ప్రభువు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేన్ని చూపెడుతుందంటే ఒక ఐక్యత చూపెడుతుంది. మందిరంలో ఒక ఐక్యత, మనమందరం ఐక్యతతో ఉన్నామనేటువంటి దానిని అది చూపెడుతుంది. ఇతరులు చూసినప్పుడు అది ఎంతో ఆనందిస్తారు. దానికంటే యేసయ్య సంతోషిస్తాడు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చాలా సంతోషిస్తాడు. దాన్ని గుర్తించుకొని చాలా మంది ప్రయాసపడారు. దాన్ని బట్టి ప్రభువుకు స్తోత్రం. అతి ప్రయాసం. మరి రాబోయేటువంటి ఆ దినం 25వ తారీఖున మరి సాయంత్రం ఒక 5ంటికి ప్రారంభించబడి 5:30 గంటలు ప్రారంభించబడి పొద్దుగుడిగా తొందరలోనే చీకటి పడిపోతుంది కాబట్టి 5 గంటలకి 5:30కి ప్రారంభించబడి సరిగ్గా 8:30 ప్రాంతంలో అది ముగించబడుతుంది. అంతగా మరి ఆ వచ్చేటువంటి వారు షమీనాయన, లావణ్య మీరందరూ గుర్తించుకోండి. మేము 9ంటికి మీకు ఆటో పెడతాం. మీరు ఫోన్ చేసి 9:30 అయిపోతాయి మీరు ఇంటికి పోయేలాగా. అర్థమైందా? 10 కూడా కావచ్చు అని ఇక్కడే మీకు ఆటోరం చేస్తాం. సరేనా? మీరు రావడానికి అట్లా వచ్చేసేయండి. వీరైతే రావడానికి కూడా పెడతాం. లేని పక్షంగా మీరు దాన్ని గుర్తించుకోండి. కావాలి నుంచి వచ్చేటువంటి సరే. దానికి ఒక చాలా ప్రాముఖ్యమైనది కొన్ని బాధ్యతలు ఇస్తాం. వచ్చే వారం కొన్ని పాంప్లెట్స్ కూడా ఇస్తాం. పాంప్లెట్ అవన్నీ కూడా మీ బంధువులకి, మీ రక్త సంబంధికులకి వాళ్ళకి తెలియపరచండి. సరేనా? వచ్చే వారం పాంప్లెట్ ఇస్తాం. మా సంఘ పద్ధతుల యొక్క చిన్న మిస్టేక్స్ ఏంటంటే వాళ్ళు ఫోటోస్ ఇచ్చుంటే ఎవరికి పాంప్లెట్ వేస్తున్నాం. వాళ్ళు ఫోటోస్ ఇప్పుడు వరకు కూడా ఈరోజు ఎన్ని తీసారా లేదు. ప్రభుత్వ స్తోత్రం. ఇప్పుడు మాత్రమే చేస్తాం. సరిపోతుంది. ప్రభుత్వ స్తోత్రం. కాబట్టి వాళ్ళు పోయి ప్రయాసపడుతున్నారు. ఈసారి మరి మందిరంలో పెద్దలు ఫోటోస్ వాళ్ళందరూ కూడా వేసి చాలా మంచిగా చేయాలని ఆశపడుతున్నాం. ప్రార్థించండి. ఆ ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో, ఎట్లా చేయబోతున్నాం అన్న విషయం మధ్యాహ్నం ఒక్క యవనస్తులు కూడా నిలబడి నీకు చెప్తున్నాం. ఎవ్వరు బ్యూలా మా ఇంటికి అన్నం పెట్టాలి అన్ని పెట్టేసి వచ్చేసి సరేనా అయ్యా చెప్పేసి ఇక నాన్న మాట్లాడు అయ్యా దయచేసి నీకు వందనాలు అయ్యా ఈ వారం వదిలేసి అని చెప్పేసి సరేనా? చూపిస్తాం. చెప్తే అర్థం చేసుకుంటారు. జనాన్న మంచి వ్యక్తి. సరేనా? ఏం భయపడకు, దేవుడు సాయం చేస్తాడు. సరిగ్గా 2 గంటలకి ఇవి వచ్చారంటే ఈ విషయాలన్నీ కూడా మనం ప్రోగ్రామ్ యవన పిల్లలు నేనే ప్రోగ్రామ్ చేయాలి. భూమిక నాకు అది ఇదని కాదు. సరే, తొందరగా వచ్చేసేయాలి. ఓకే? వాళ్ళ పేరు చెప్పి వాళ్ళ పేరు చెప్పాలి. ఎవరు మనస్తాపాలు పడకండి. సరేనా? గుర్తించుకోండి. ఇవి ప్రోగ్రామ్స్ చేయాలి. పెద్దలు మీతో పాటు ఉంటారు. పిల్లలు మీరు కలిసి చేయాలి. పాస్టర్లు మీతో పాటు ఉన్నది. మేము చివర ఉంటాం. నేను వచ్చేది చివరిగా వస్తాను. సరేనా? చివరిగా వస్తాను. ఆ కార్యక్రమం ఎలా చేయాలో అవన్నీ ఈ దినం లాస్ట్ డే. ఈ దినం రాకుండాటువంటి వారికి ఖచ్చితంగా నేను ఆ దినం ఒకవేళ మీరు పొయ్యిలో పాడాలని అవకాశం ఇవ్వను. అది కూడా గుర్తించుకోండి. ఈ దినం రాని వారిని
ఆ దినం పైరులో నిలబడతాను, అది చేస్తాను అంటే అవి చేయాలి ఇవి చేయాలంటే కుదరదు. సరే, అది గుర్తించుకోండి, ఖచ్చితంగా రండి. మీకోసమే మీ యొక్క ఎదురు ఒకవేళ బలవంతులు వస్తున్నామంటే మీ క్రమం కోసం ఈ క్రమశిక్షణ మీరు పాటించాలని అవి చేస్తున్నాం, గుర్తించుకోండి. దాంతోపాటు రాబోయేటువంటి శనివారం నాడు ఏమంటే సరిగ్గా 4ంటికి క్యారల్స్ ఉంటాయి. క్యారల్స్ మనం కావలి ఏమండి గుడ్లదోన, అదే కదా ఇదంటమ్మా కోళ్ళదోన, ఈ ఇంటికి వస్తాం. గుడ్లదోన అంటే వాళ్ళ పేరు వచ్చింది. గుడ్లదోన వచ్చింది కానీ కోళ్ళదోన హల్లెలూయా. కోళ్ళదోన ఇప్పుడు బాధపడిపోయింది అనమాట. హల్లెలూయా, దేవునికి మహిమ. అంటే ప్రభుకు స్తోత్రం. నూతనంగా ఇప్పుడు గుడ్లదోన తర్వాత ఇంకెవరన్నా దూరం వచ్చి వాళ్ళు వచ్చారు ప్రభుకు మహిమ. సరే అమ్మ, శనివారం నాడు రేపు అందరికీ చెప్తున్నా, ఒక 17 మంది ఎన్ని సరిపోతారు ఆటలు, ఒక ఆట మాత్రం చాలండి. సరే, ఒక ఆట మాత్రం చాలు. ఒక 17 మంది 12 మంది లేదా 15 మంది ఆటోలో కూర్చోడానికి అవకాశం ఉంటుంది. ఎవరి పిల్లలు ప్రాముఖ్యంగా రండి. క్యారల్స్ ఉంటాయి, అది కావలి, తర్వాత మనకి గుళ్ళులోన వీలైతే ఇంకా 2-3 స్థలాలు తీసుకెళ్తాం. దేవుడు మనం ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. దానికి అయినటువంటి ప్రయాసాలను కూడా మేము చేస్తున్నాం, దాంట్లో సదుపాయాలను చేస్తున్నాం. ప్రార్థించండి, దేవుడు నడిపిస్తాడు. తర్వాత 24వ తారీఖున మనకి మన బుడమంటలో ఆ రోజు రాత్రి మనకి క్యారల్స్ ఉంటుంది. ప్రతి వారి గృహాలకు వస్తాం. ప్రతి వారి గృహాలకు వచ్చి మేము క్యాలెండర్ సహకరిస్తాం. దానికోసం ప్రార్థన చేయండి, దేవుడు దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. 25వ తారీఖున ఉదయం మన మందిరంలో యథావిధిగా కేక్ కటింగ్ అయిన ఉంటాయి, పండుగ చేసుకుంటాం. 25వ తారీఖు సాయంత్రం మనకి అక్కడ ప్రోగ్రామ్స్ ఉంటుంది. ఇవన్నీ గుర్తుంచుకోండి, దేవుడు మనం దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నేను మధ్యాహ్నం వస్తే అవన్నీ కూడా నేను ఎలా చేయగలుగుతాం ప్రోగ్రామ్ అన్నటువంటి విషయం చెప్తారు, ప్రభు మేము దీవిస్తాను. అలాగే క్యారల్స్ రావడానికి మనతక్క హాజరైనటువంటి వారు లావణ్య, ఇంకా లీలం వంటి వారికి ఇన్ఫార్మ్ చేయండి ఈరోజు సాయంత్రం. సరేనా, ఎవరికి రావాలో మీరు ఇష్టపడితే మేము మీ ఇంటికి వస్తాం. వచ్చి ప్రభునామాన్ని బట్టి ఒక శుభవార్తను తెలియపరిచి మేము మీకోసం ప్రార్థన చేస్తాం. సరేనా, ఎవరు రాకుండా మేము రాలేదు అని చెప్పకండి, ఖచ్చితంగా వస్తాం. దానికోసం ప్రార్థించండి. మహిమ. సరే, ఇవన్నీ గుర్తించుకొని ముందుగానే చెప్పారంటే చాలా మందికి మనం ఏం ప్రోగ్రామ్ చేస్తున్నాం అన్న విషయం ఇప్పుడు కూడా తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా. 10 దినాలు ఉంది. ఆ 10 దినాలలో చాలా ప్రోగ్రామ్స్ చేయాల్సినటువంటి బాధ్యత మనం కలిగి ఉన్నాం, మన చేతుల్లో ఉన్నాయి. దాన్ని సక్సెస్ చేయడానికి దేవుడు సాయం చేస్తాడు, ప్రార్థించండి. సరేనా, అలాగే సహకరించేటువంటి వారు రైతు ఈ వారం శనివారం నాడు లేకపోతే ఆదివారం నాడు గేటు మూయబడుతుంది. సరేనా, అంటే లాస్ట్ ఛాన్స్ మీకు ఈ ఆదివారం నాడు 20వ తారీఖు అనుకుంటా ఇక మీకు అన్ని గేట్లు మూయబడతాయి. దాని తర్వాత మీరు ఇచ్చేది ఇవ్వండి మీ ఇష్టం. దానికి ఆ గేట్లు మూసిన తర్వాత ఆ ప్రోగ్రామ్ ఎలా చేయాలో, ఎంత మనీ వచ్చింది దాని ప్రకారం చేస్తాం. సరేనా, మరి దాని ప్రకారం దానికి ఎంత ఖర్చు అవుతుందో, ఎంత డబ్బులు ఉన్నాయో దాని ప్రకారమే దానికి తగినట్లుగానే ఆ ప్రోగ్రామ్ చేస్తాం. మీరు మంచిగా ఇచ్చారంటే ఆ ప్రోగ్రామ్ మంచిగా చేస్తాం. ప్రభుకు స్తోత్రం. ఏమండి, అప్పు తెచ్చుకొని పప్పు కూడా తినాల్సిన అవసరం లేదు. ప్రభుకు మహిమ. హల్లెలూయా. ఏమండి, ప్రభుకు మహిమ. చాలా అప్పు చేసాం ఇంతవరకు, ఇక అప్పు చేయడానికి కుదరదు. చాలా పనులు ఉన్నాయి, దానికోసం ప్రార్థన చేయండి. ప్రభుకు మహిమ. మరి కొంతమంది సాయం చేశారు, వారిని దేవుడు దీవించిన కాక. అలాగే సాయం చేయలేనటువంటి ఆశకులైనటువంటి వారు మీరు త్వరపడి చేయాల్సిందిగా మనం చేస్తున్నాం. ఒకవేళ మీరు సహాయం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నా పర్వాలేదు, ప్రభుకు మహిమ. మీరు దానికోసం ప్రార్థించండి. సరే, ప్రభుకు మహిమ. ఒక పాట పాడుకుందాం. పాట పాడుకుని దేవుని వాక్యం మనం వినడానికి ప్రయత్నిస్తాం. త్వరగా ముగిస్తాను, తొందరగా ముగించడానికి ప్రయత్నిద్దాం. చేతులు ఉదయమా ఉదయం
నిన్నే వలచి దేవుడే దీనుడైన చిత్తము చూడుమా. ఆ దేవుడే మనుషుడైన చిత్తము చూడుమా. హృదయమా హృదయమా నా హృదయమా యేసయ్య ప్రేమను కాచుమా. యేసయ్య ప్రేమను కాచుమా. ప్రాణమా ప్రాణమా నా ప్రాణమా యేసయ్య ప్రేమను యేసయ్య ప్రేమను కోరుమా. నిన్నే తలచి
హల్లెలూయా. స్తోత్రం. రెండు అసలు పైకి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మహిమ. ఇద్దరు మన ధ్యానం కొరకు లూకా రాసినటువంటి సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చదవగా మనం విన్నాం. మన ధ్యానం కొరకు లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. 15వ వచనం. ఆ దూతలు తన యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు తెలియజేయించి ఉన్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూద్దాము రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని. చాలా తెలుస్తాం. చాలా ఇక్కడ మరి యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక గురించినటువంటి సువార్తను మరి పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి ఆ సువార్తను ప్రకటించింది. ఇది సర్వజనులకు లేకుంటే ప్రజలందరికీ కలుగపోయేటువంటి మహా సంతోషకరమైనటువంటి శుభవార్త. కొంతమంది గొర్రెల కాపరులు ఆ దేశంలో పొలంలో ఏం చేస్తున్నారంటే ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకుంటూ ఉన్నారు. ఇప్పుడు అలా కాచుకుంటూ ఉన్నప్పుడు మరి ప్రభు మహిమ వారిని నింపింది. ప్రభుదూత వారికి ప్రత్యక్షమైంది. ప్రభుదూత వారికి ప్రత్యక్షమై ఇలా చెప్పింది, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజల మీద భూమికి సమాధానం కలుగుగాక అని చెప్పి దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియపరుస్తుంది. గొర్రెల కాపరులు తమ మందను వారు కాచుకుంటూ ఉన్నారు. రాత్రి వేళ తమ మందును కాచుకునేటువంటి ఆ గొర్రెల కాపరి యొక్క ప్రయాసాన్ని ఈ దేవదూత చూసి పరలోకంలో నుండి దిగి రావడం జరిగింది. పరలోకంలో నుండి దేవదూతలు దిగి రావడం జరిగిన తర్వాత ఈ పరలోకంలో నుండి దిగి రాగానే అక్కడ గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ దేవదూతల యొక్క మరి ఆ ప్రత్యక్షత ఆ యొక్క గొర్రెల కాపరులు చూడటానికి దేవుడు సాయం చేశాడు. స్థలమంతా వారు వారు ఉన్నటువంటి స్థలమంతా కూడా అక్కడ వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగు ప్రకాశించినప్పుడు ఆ దూత వారికి ప్రత్యక్షమై ఆ గొర్రెల కాపరులకు ప్రత్యక్షమై నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన క్రీస్తు అన్నటువంటి ఒక శుభవార్తను తెలియపరచు. అంటే రక్షకుడు యేసయ్య మీ కోసం పుట్టాడు. ఆయన ఒక పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పరుండ పెట్టి ఉండట మీరు చూస్తారు. ఇది మీకు ఆనవాలు అన్నటువంటి శుభవార్తను ఆ యొక్క దేవదూత తెలియపరచు. ఇప్పుడు ఆ దేవదూత తెలియపరిచిన తదుపరి ఆ దేవదూత యొక్క సైన్యం దేవదూత తిరగా పరలోకానికి వెళ్ళిపోగానే ఈ 15వ వచనంలో ఈ యొక్క గొర్రెల కాపరులు చెప్తున్నారు, దేవుడు మనతో ప్రభువు మనకు తెలియజేసినటువంటి ఈ కార్యమును మనం వెళ్ళి చూద్దాము రండి అన్నారు. వెళ్ళి చూద్దాము రండి అంటే యేసయ్య మన కోసం పుట్టాడు. యేసు ప్రభువు వారు 2025 ఏళ్ళ క్రితం మన కొరకు పుట్టాడు. మనం రక్షించడానికి, మనల్ని పాప శాపంలో నుంచి విడిపించడానికి, మరణాన్ని జయించి మనం కూడా సజీవులుగా ఆయన సన్నిధానంలో ఉంటామన్నటువంటి దాన్ని రుజువు చేయడానికి యేసు ప్రభువు వారు 2025 ఏళ్ళ క్రితం ఏమండి
ఈ లోకంలో పుట్టాడు, మన కోసం పుట్టాడు. ప్రభుత్వం ఈ మన కోసం పుట్టినటువంటి ఈ దేవుణ్ణి చూడటానికి రావాలి. ప్రభుత్వం దేవుణ్ణి చూడటానికి రండి అన్నటువంటి చూద్దాం రండి అని ఈ గొర్రెల కాపరులు చెప్పారు. దేవునికి స్తోత్రం. మరి ఆ దేవదూత యొక్క ప్రత్యక్షత ఆ గొర్రెల కాపరికి కనబడి ఆ శుభవార్తని తెలియపరచగానే ఆ గొర్రెల కాపరులు చూద్దాం రండి అని వెళ్ళారంట. ప్రభుకు స్తోత్రం. చూద్దాం రండి అని వెళ్ళారు. మరి యేసు ప్రభువు వారిని ఈ క్రిస్మస్ దినాలలో, ఈ క్రిస్మస్ మాసంలో మందిరంలో యేసయ్యని చూడటానికి వచ్చేటువంటి వారు ప్రభువు మహిమ. 2025 ఏళ్ల క్రితం యేసు ప్రభువు వారి లోకంలో పుట్టాడు. ఆయన పుట్టినటువంటి శుభవార్తను మనం వేడుకగా దేవుని సన్నిధానంలో మరి ఆయన నామాన్ని హెచ్చించి ఘనపరచడానికి ఇక్కడ మనం వస్తున్నాం, ఇక్కడ సెలబ్రేట్ చేస్తున్నాం. ఈ సెలబ్రేట్ చేస్తున్నటువంటి ఈ కార్యాన్ని చూడటానికి రావాలి. ప్రభుకు స్తోత్రం. అంటే యేసయ్యను చూడటానికి మందిరానికి రావాలి. ఈ చూడటానికి వచ్చేటువంటి వారు ఎలా రావాలి అనేటువంటి దానిని మనం ఇద్దరం నేర్చుకోబోతున్నాం. సార్ జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినండి. చూద్దాం రండి. ప్రతి ఆదివారం కూడా మీరు అనుకుంటున్నారు మనం మందిరానికి వచ్చేటువంటి విధానం మనం ఏదో ఒక విధానంగా అనుకుంటున్నాం. కానీ యేసయ్యను చూడటానికి వస్తున్నాం అనేటువంటి దానిని మనం మర్చిపోవాలి. క్రైస్తవులకి ప్రతి దినం కూడా క్రిస్మసే. యేసయ్య పుట్టుక దినం ఎంత సంతోషాన్ని కలుగు చేసిందో అదే సంతోషమే ప్రతి క్రైస్తవులకి కూడా ప్రతి దినం ఉంటుంది, ప్రతి ఆదివారం కూడా ఉంటుంది. ఈ ప్రతి ఆదివారం ప్రతి దినం యేసుకు పుట్టుకను లేకుంటే యేసుని చూడటానికి వచ్చేటువంటి వారు ఎలా రావాలి అనేటువంటి దానిని మనం తెలుసుకోబోతున్నాం. ప్రభుత్వం యేసును చూడటానికి కొంతమంది మరి ఆయన పుట్టినప్పుడు కొంతమంది వెళ్ళారు. వాళ్ళు ఎలా వెళ్ళారు, ఏం తీసుకొని వెళ్ళారు, మనం ఎలా వెళ్ళాలి అనేటువంటి దానిని ఇద్దరు నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని వినండి. ఎందుకనగా చాలా మంది మరి యేసుని చూడటానికి వచ్చేటువంటి వారు, మందిరంలో యేసుని చూడటానికి రావాల్సినటువంటి వారు, ఒకవేళ వచ్చేటువంటి వారు వారు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు. మందిరానికి వస్తే యేసుని చూడటానికి వస్తున్నాం, యేసు మాటలు వినడానికి వస్తున్నాం, యేసయ్య చిరునవ్వు చూడటానికి వస్తున్నాం, యేసయ్య యొక్క ఆశీర్వాదాలు పొందుకొని వెళ్ళడానికి వస్తున్నాం. ఈ మందిరానికి వచ్చేటువంటి మనం, యేసయ్యని చూడటానికి వచ్చేటువంటి మనం ఎలా యేసయ్యని చూడటానికి రావాలి అనేటువంటి దానిని ఇదిలో నేర్చుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా మీరు వింటే ప్రభు వాక్యం మీకు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఇప్పుడు మనం చదువుదాం. ప్రభుకు స్తోత్రం. మత్తయి రాసిన సువార్త కొంతమంది దేవుని చూడటానికి వచ్చారు. అందులో మరి మొదట తూర్పు దేశపు జ్ఞానుల గురించి నేను మీకు తెలియపరుస్తా. వారు ఎలా వచ్చారు అనేటువంటి దాన్ని మనం ఇద్దరు నేర్చుకోబోతున్నాం. తర్వాత గొర్రెల కాపరులు వారు ఎలా వచ్చారు అనేటువంటి దానిని, వారు ఎలా వచ్చి దేవుని చూశారు, వారు ఏం చేశారు అనేటువంటి దానిని ఇదిలో మనం గుర్తు చేసుకోబోతున్నాం. చాలా జాగ్రత్తగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం, మత్తయి రాసిన సువార్త 2వ అధ్యాయం 2వ వచనం చదవంగా మనం వెళ్దాం. 1-2 వచనం చదవండి. రాజైన హేరోదు దినముల యందు యూదా దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదా రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, తూర్పు దిక్కున ఆయన నక్షత్రము చూసి ఆయనను పూజింప వచ్చిద్దమని చెప్పారు. ప్రభుకు స్తోత్రం. హల్లెలూయా. వాట్ ఇస్ ద రియల్ క్రిస్మస్ అంటే యేసుని చూడటానికి వచ్చేదే చాలా నిజమైనటువంటి క్రిస్మస్. క్రైస్తవ జీవితంలో దేవుని నామాన్ని బట్టి చెప్తున్నా, ఇదైనా చాలా మంచి ఉపదేశంతో కూడినటువంటి సందేశం వింటున్నారు. వినండి చాలా జాగ్రత్తగా. క్రైస్తవులకి ప్రతిదినం కూడా క్రిస్మస్, సంవత్సరానికి ఒక మారు క్రిస్మస్ పండుగను వేడుకలుగా చేసుకునేటువంటి వారు ఈ లోకంలో ఉన్నారు. అది లోక సంబంధమైనటువంటి క్రిస్మస్. తాగి తందనాలు ఆడుతూ లేకుంటే పేదలకు సాయం చేసుకుంటూ
ఏదో ఒక విధానంగా ఆనందిస్తూ అభిమానంతో ఒకరొకరు మరి అలా మరి కౌగులించుకొని ఒకరొకరు పిండి వంటలు చేసుకొని పంచుకోవటం, లేకుంటే కొన్ని వస్తువులు త్యాగపరితంగా మరి పేదలకు ఇవ్వటం, ఇవన్నీ జరిగేటువంటిది క్రిస్మస్ పండుగ లోక సంబంధమైనటువంటి పండుగ, ప్రభుకు స్తోత్రం. కానీ మన క్రిస్మస్ ఎలా ఉండాలి, ప్రభుకి మహిమ, మన క్రిస్మస్ ఎలా ఉండాలి అనేటువంటి దానిని ఇదిలో మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోబోతున్నాం. యేసుని చూడటానికి వచ్చే ప్రతి క్షణం, లేకుంటే ప్రతి నిమిషం, ప్రతి గడియ ఎలా ఉండాలి. ఒకవేళ నువ్వు మందిరానికి రాలేకపోతావు, ప్రభుకి మహిమ, కానీ నువ్వు ఇళ్లలో కూర్చొని ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనకి మీరు వెళ్ళే సమయం ముందు ఎవరు చూడటానికి వెళ్తున్నారంటే యేసుని చూడటానికి వెళ్తున్నారు. మీరు మోకాళ్ళు వేయంగానే ఎవరి దగ్గర ప్రార్థన చేయడానికి, ఎవరి దగ్గర మొరపెట్టడానికి వెళ్తున్నారంటే యేసు దగ్గర మొరపెట్టడానికి వెళ్తున్నారు. ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ పిల్లలు ఆరాధన ఎవరికి చేస్తున్నారు? మనుషులకు నాకా కాదండి. మరి ఎవరికి ఆరాధన చేస్తున్నారు? యేసుకి చేస్తున్నాం. ప్రభుకి మహిమ, యేసుకి చేస్తున్నాం కాబట్టి ఆయన చూడటానికే, ఆయన నామాన్ని హెచ్చించడానికే, ఆయన నామాన్ని కనపరచడానికే, ఆయన ఆరాధన చేయడానికే, ఆయన చూడటానికే మందిరానికి వస్తున్నాం. ప్రభుకి మహిమ. అలా ప్రతి నిమిషం, ప్రతి క్షణం, ప్రతి గడియ కూడా క్రైస్తవులకి క్రిస్మస్ పండుగ. ప్రభుకి మహిమ. వినండి, ఎందుకనగా యేసును చూసినటువంటి వారు, నిజంగా యేసు నామం ద్వారా చెప్తున్నాను, వారు నిజమైనటువంటి క్రిస్మస్ అనుభవించే పోతారు. ప్రభుత్వం యేసును చూసేటువంటి ప్రతి క్షణం కూడా, నువ్వు ప్రార్థించడానికి మోకాలు వేసినటువంటి ప్రతి క్షణం కూడా, నువ్వు మందిరానికి వచ్చి ప్రభునామాన్ని గణపరచినటువంటి తలంపులతో వచ్చినటువంటి ప్రతి క్షణం కూడా యేసును చూడటానికి వస్తున్నావు. ఆ యేసును చూడటానికి వచ్చేటువంటి ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గడియ కూడా నీ జీవితంలో క్రిస్మసే. లోకస్తులు దానికి సంవత్సరానికి ఒక వారు కావచ్చేమో, కానీ చూడటానికి వచ్చే ప్రతి క్షణం కూడా అది నీకు నూతన మార్గాలు కలుగు చేస్తాయి, నూతన ఆనందాన్ని కలుగు చేస్తాయి, నూతన సంతోషాన్ని కలుగు చేస్తాయి. ఎన్నో కష్ట నష్టాలు. మేము చాలా పేదరికం ఉన్నప్పుడు మా అమ్మగారు ఏం చేస్తారంటే, మా అమ్మమ్మ గారు ఏం చేస్తారంటే, మరి వాళ్ళకి చాలా కష్ట పరిస్థితి, చాలా మందికి మా ఇంట్లో భోజనం వాళ్ళు పెడతారు. మరి అంత మాత్రమే కాకుండా చాలా మరి కష్ట పరిస్థితి కుటుంబంలో నడుస్తుంది. క్రిస్మస్కి నువ్వు ఎవరికి బట్టలు తీయాలి. ఆ బట్టలు తీయాలంటే అందరూ కొత్త బట్టలు వేసుకుంటారు. నేను మొదట మా ఇంట్లో పుట్టాను కాబట్టి నాకు మాత్రం మా అమ్మమ్మ గారు ఏం చేస్తారంటే కొత్త బట్టలు తీస్తారు. క్రిస్మస్కి తీస్తారు, నువ్వు తీస్తారు. కానీ మా అక్కతో పాటు మా పిన్ని, మా చిన్న వాళ్ళు పిల్లలు ఉన్నారు. వాళ్ళు మా ఇంట్లోనే ఉంటారు. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న చిన్న వయసులో ఆ చిన్న పిల్లలు కూడా మా ఇంట్లో మా అమ్మ ఇంట్లో పెట్టేశారు. మా తల్లిదండ్రులు చనిపోయేసారు. అప్పుడు ఏం చేస్తుందంటే దీనికి తగుడు మా అక్క వైపు ఏమండి మా ఆంటీ వాళ్ళు, మా గ్రే సిస్టర్స్ దాంట్లో తక్కువైంది కాదు. ఏమంటే వాటికి తీసిచ్చావు, మాకు తీసి తగుడు. ఇంకా ఆ క్రిస్మస్ పండుగ మాకు క్రిస్మస్ అయినా ఉండదు. ఎందుకంటే అన్ని పిండి వంటలు అన్నీ చేస్తారు, అందరూ మంచి పెడతారు, అన్నీ ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళకి బట్టలు ఉండవు. ఆమె హాస్పిటల్లో, బేబీ హాస్పిటల్ అంటే చాలా ఫేమస్ హాస్పిటల్ చెన్నై, అక్కడ పనిచేస్తుంటే అక్కడ ఏదో డిశ్చార్జ్ అయినటువంటి వాళ్ళు ఏదో కొత్తగా వాళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త మనీ ఇస్తా, మనీ తీసుకొచ్చి ఏదో అటు ఇటు కొంచెం వంటలు చేసి అది చేస్తారు. అంత కష్టపరుస్తుంది. కానీ ఆ ఒక సంవత్సరం ఆ యొక్క క్రిస్మస్ పండుగకు అందరికీ బట్టలు తీసేవని అర్థం చేస్తుంది. అంటే రాత్రి బొమ్మలు ఏమండి ప్రయాసపడి, రాత్రి బొమ్మలు కష్టపడి కనీసం క్రిస్మస్ తీసేయలేకపోయినా అందరికీ అప్పైనా చేసి ఏమండి అందరు హృదయాన్ని సంతోషపెట్టాలని అప్పైనా తీసుకొచ్చి ఏమండి రూపాయికైనా ఎంతో ఏమండి వడ్డీలకు అప్పైనా తీసుకొచ్చి అందరికీ బట్టలు తీసిచ్చి అందరికీ సంతోషపడతాం పంపిస్తాం. ఆ దినాన్ని మేము అనుకుంటే చాలా సంతోషిస్తాం. కానీ ఎందుకని అంటే ఆ దినం పండుగ కాబట్టి అప్పైనా చేసుకొని ఏమండి ఏదో సంతోషాన్ని అనుభవించాలి, ఆ యేసు పుట్టుకను అనుభవించాలనే సంతోషంతో ఆ దినం యొక్క క్రిస్మస్ అందరూ
అందరి ముఖాలలో చిరునవ్వు చూడాలని మా అమ్మమ్మ గారి యొక్క ఆశ. ఏమంటే ఆశ, ప్రభుత్వ మహిమ. ఆమె దుఃఖంతో కష్టంతో అప్పు తీసుకొచ్చి బట్టలు తీసిచ్చిన ఆమె మనసులో దుఃఖం కానీ ఇతరుల మనసులో చిరునవ్వు చూడాలని ఆమె ఒక ఆశ. అతను అందరూ ముఖాలలో చిరునవ్వు చూస్తుంటే ఆమె హృదయం ఏడుస్తుంటుంది నాకు తెలుసు. కానీ అందరి ముఖాలలో సంతోషంగా ఆనందంగా ఉంటే ఒక్క దినం ప్రభుత్వం. అది లోకస్తులకి. కానీ సంవత్సరం అంతా కూడా మళ్ళీ కష్టపడతాం. సంవత్సరం అంతా కూడా ఏమంటే ఉదయాన్నే అన్నం ఉంటే మధ్యాహ్నం ఉండదు, సాయంత్రం ఉండదు. ఇవి కష్టంతో మేము గడిచినటువంటి దినాలు ఉన్నాయి చూస్తాం. కానీ సంవత్సరానికి ఒక మారు అందరి మొక్కలలో చిరునవ్వు చూడాలని అంత ప్రయాసపడి తను అంత ప్రయాసంతో ప్రతి వారికి బట్టలు తీసిచ్చి కొన్ని పుణ్య వంటలు చేసి ఇతరులకు పంచిపెట్టి ఆ క్రిస్మస్ పండుగ చేస్తుంది ప్రభుత్వ స్తోత్రం. కానీ ఆమె అప్పుడు చాలా ప్రయాసపడి చేసింది ప్రభుత్వ స్తోత్రం. ఆ ఒక్క దినమే ఆ క్రిస్మస్ పండుగను మాకు గొప్పగా కనిపించింది. ఆ ఒక్క దినం మేము అందరూ సంతోషించాం. ఆ ఒక్క దినమే మాకు చాలా ఆనందంగా కనిపించింది. కానీ అది నిజమైనటువంటి క్రిస్మస్ కాదు అన్నటువంటి విషయం దేవుడు నమ్ముకున్న తర్వాత నాకు తెలిసింది. ఎందుకని అంటే ఆ ఒక్క దినం సంతోషాన్ని ఇచ్చేటువంటిది ఆ యొక్క లోక సంబంధమైనటువంటి క్రిస్మస్. ప్రతిదినం యేసుని చూడాలనేటువంటి ఆశ కలిగి మనం ప్రార్థనలో అయినా, బైబిల్ చదివేటువంటి విషయంలో అయినా, భక్తి జీవితంలో అయినా యేసుని చూడటానికి మనం మోకాలు వేసి యేసుని చూడటానికి ప్రయాసపడి భక్తి జీవితాన్ని కొనసాగించి భక్తి జీవితాన్ని ఎంతో ఆసక్తితో దేవుని పట్ల మనం ఆసక్తి కలిగి ప్రభు పాదాల దగ్గర కూర్చుంటే అది నిజంగా నేను చెప్తున్నా ఎల్లప్పుడూ ఎల్లవేళలో ప్రతిదినం కూడా మనకి క్రిస్మస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తూర్పు దేశపు జ్ఞానులు వచ్చేసారు, యెరూషలేముకు వచ్చేసారు. ఈ యెరూషలేములో మరి వారు వచ్చి ఆ హేరోదు రాజు దగ్గర అడుగుతున్నారు. తూర్పు దిక్కున నక్షత్రాన్ని చూశారు. యూదులకు రాజుగా పుట్టినటువంటి వాడు ఎక్కడా అండి. యేసును చూడటానికి తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. వినండి చాలా జాగ్రత్తగా, ఇది జ్ఞానుల యొక్క క్రిస్మస్, జ్ఞానుల యొక్క దేవుడి క్రిస్మస్. జ్ఞానులు అంటే చాలా తెలివి, మంచి ఏమండి ఆరోగ్యం కూడా కాకుండా చెప్పుకుంటే మంచి విజ్ఞాపేక్షలు కూడా ఉంటారు. మంచి చదువుకుని ఉంటారు, బాగా తెలివి జ్ఞానం వాళ్ళు ఉంటారు. ఈ జ్ఞానులు తూర్పు దేశం నుంచి వచ్చారు. ప్రభువుకి మహిమ. ఈ తూర్పు దేశం వచ్చినటువంటి జ్ఞానులు ఏం చేశారంట యేసుని చూడడానికి వచ్చారు. యారికి? యెరూషలేముకు వచ్చారు. ఈ యెరూషలేముకు వచ్చి ఆ యెరూషలేములో కొన్ని సంఘటనలు జరిగాయి. అక్కడ కొన్ని హేరోదు రాజు దగ్గర చెప్పారు. హేరోదు రాజు చాలా కోపపడతారు, ఎవరికి అటువంటి జరుగుతుంది. కానీ వీరేం చేద్దారంట అంటే ఎందుకు వచ్చారు అన్నటువంటి విషయం ఇక్కడ వాళ్ళు చాలా బాగా చెబుతున్నారు. ఆ హేరోదు రాజుతో యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ చూడండి, చదవండి. యూదు రాజుగా ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున. చూసారా, ఆయన పూజింపవచ్చారంట దేవుడికి ఇస్తాం. అంటే ప్రతిదినం క్రిస్మస్ పండుగను చేసుకునేటువంటి వారు, ప్రతిదినం క్రిస్మస్ పండుగ దేవుని సంతానంలో నేను అనుభవించాలి, ఆనందాన్ని కోరుకునేటువంటి వారు ఎలా చేయాలి అంటే పూజించడానికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా, పూజించడానికి రావాలి. యేసయ్యను పూజించడానికే రావాలి. ప్రభువుకి మహిమ. పూజించేటువంటి విధానాన్ని ఇదినో కాస్త లోతుగా మనం వినబోతున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. వారు ఎలా పూజించారంట? 2వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం అక్కడ మాట రాశారు. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూసి సాగిలపడి. ప్రభువుకి స్తోత్రం. వినండి, పూజ చేసేటువంటి వారు ఎలా చేయాలో అర్థమవుతుందా? దేవుణ్ణి పూజించేటువంటి విధానం ఎలా ఉందో తెలుస్తుందా? అంటే సాగిలపడటం. ప్రభువుకి మహిమ. సాగిలపడటం దేని గుర్తింపు అంటే తగ్గింపు గుర్తు.
ఏమండి కొన్ని దేవాలయాల్లో కొన్ని సాగిన పడి వాళ్ళు చేస్తున్నటువంటి విధానాలు చూస్తే చాలా వింతగా ఉంది. ఈ దినాలలో ఏమండి నేను చూస్తున్నా మరి వాళ్ళ పేరు చెప్తే బాగుండదు, ఏమంటే నల్లగా ఏమండి ఆ పంచి కట్టుకొని ఏమంటే వాళ్ళు ఆ నల్ల బట్టలు వేసుకొని పోతున్నారు. ఎక్కడికి పోతున్నారని మీకు బాగా తెలుసు. వాళ్ళ యొక్క విధానం ఎలా ఉంటుందో తెలుసా? ఏమండి ఆ చలిగాలిలో వాళ్ళ యొక్క మరి ఆ యొక్క వాళ్ళు చేసేటువంటి పూజలు ఇవన్నీ కూడా కాస్త మనం లోతుగా ఆలోచిస్తే వారు అంత శుభ్రతగా పరిశుద్ధంగా ఆ దినాన్ని వాళ్ళు ఏం చేస్తారంట పాటిస్తారు. తాగుబోతు వాడు తాగకుండా, వ్యభిచారం చేయకుండా, ఏమండి ఇంకా చెప్పుకోవాలంటే మాంసం ఏం తినకుండా, ఏమండి ఎంత జాగ్రత్తగా భార్యకు దూరం అవ్వాలో, కుటుంబానికి దూరం అవ్వాలో, కుటుంబానికి దూరంగా ఉంటూ వారు చేస్తున్నటువంటి విధానం అంత మంచిగా చేస్తున్నారు. ప్రభువుకు స్తోత్రం. ఎందుకని అంటే దాని మీద వారి యొక్క మరి దేవతల మీద ఎవరు మరి వారి మీద వారు ఉన్నటువంటి నమ్మకాన్ని బట్టి వాళ్ళు చేస్తున్నారు. ప్రభువుకు స్తోత్రం. కానీ మనం ఎలా చేస్తున్నాం ఒకసారి మనం ఆలోచించాలి. వాళ్ళు చేసేటువంటి మరి 100%లో మనం కేవలం 20% కూడా దేవుని కోసం చేయటం లేదు, పూజించటం లేదు. అంటే అంత అఘోరమైనటువంటి పరిస్థితులు మనం ఉన్నాం. ఎలా అంటే తగ్గింపుతో దేవుని సముఖంలో సాగిలపడటం. సాగిలపడటం. ఈ పూజ ఎలా ఉండాలంట అంటే దేవుని చూడటానికి వచ్చేటువంటి వారు పూజించడానికి రావాలి. ఈ పూజ ఎలా ఉండాలి అంట అంటే సాగిలపడాలి దేవుని సముఖంలో. ఏమండి సాగిలపడటం తగ్గించినటువంటి దానికి గుర్తింపు. నువ్వు పడేటువంటి ఆ సాగిలపడటం అంటే ఏంటయ్యా గుర్తింపు అంటే తగ్గింపు. ప్రభువా నేను ఏం లేదు నాయన, సమస్తం నువ్వే ప్రభువా, సమస్తం నువ్వే. ఈ తూర్పు దేశపు జ్ఞానులు తెలివి కలిగినటువంటి వారు, ఆ దేశంలోనే రాజుకి ఆలోచించేటువంటి వారు, ఆ దేశంలో శాస్త్రాలు తెలిసినటువంటి వారు, ఆ దేశంలో విజ్ఞావేత్తలు, ఆ దేశంలో తెలివి కలిగినటువంటి వారు, ఆ దేశంలో చాలా ఉన్నత స్థాయిలో రాజు పెట్టినటువంటి వారు, ఈ తెలివి జ్ఞానం ఉన్నటువంటి వారు, చదువుకున్నటువంటి వారు వీరే సాగిలపడి నమస్కరిస్తే నీ నా పరిస్థితి ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించు. అంటే కనుక నెట్టుగా రావటం, నెట్టుగా రావటం, నలుగుడు నందుడు ఎన్నింటికి రావటం మందిరానికి తగ్గిపోతుందా? ప్రభువుకు స్తోత్రం. ఎందుకు నీ జీవితంలో చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా వెనుకో. ఏమండి చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకు నీ జీవితంలో ప్రతి క్రిస్మస్కు దేవుడు అద్భుతం ఏమండి చేయలేకపోతున్నాడు? నీ కార్యాలను దేవుడు ఎందుకు సఫలపరచలేకపోతున్నాడు? నీ జీవితంలో ఇంకా కుంగి నలిగిపోయినటువంటి పరిస్థితులు కలుగుతున్నాయో? ఎందుకు దేవుడు నీ జీవితంలో నువ్వు కోరుకున్నటువంటి కార్యాలు నెరవేర్చలేకపోతున్నాడంటే నిజమైనటువంటి క్రిస్మస్ ఏమండి చెయ్యటం లేదు. ప్రతి సంవత్సరం కూడా నువ్వు నిజమైనటువంటి క్రిస్మస్ చేయటం లేదు. ఈ జ్ఞానం ఉంది, తెలివి ఉంది, ఏమంటే విజ్ఞావేత్త కలిగినటువంటి వారు, జ్ఞానం ఉన్నటువంటి వారు, చదువుకున్నటువంటి వారు వీరే సాగిలపడారే. మన యొక్క మరి విధానం ఎలా ఉండాలి ఒకసారి మనం ఆలోచించాలి. మన విధానం ఎలా ఉండాలి? వారికంటే నిజంగా ఎంతో దరిద్రంగా ఉన్నటువంటి మనల్ని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి వారికంటే గొప్ప మరి ఒక మంచి కృపతో లేకపోతే మంచి తగ్గింపుతో దేవుని సన్నిధిలో మనల్ని మనం ఏమండి అలా నడిపించుకోవాలని చూపిస్తుంది. అలా ఉండాలి. అలా ఉన్నప్పుడే దేవుడు కార్యాలు సఫలపరుస్తాడు. అలా ఉన్నప్పుడే దేవుడు కార్యాలు నెరవేరుస్తాడు. అలా ఉన్నప్పుడే దేవుడు తన చిత్తాన్ని ఏం చేస్తాడంటే మన పట్ల గొప్పగా అద్భుత రీతిగా చేస్తాడు. ప్రభువుకు మహిమ. మనం చాలా విధానాల్లో చాలా మార్పులు చేస్తున్నటువంటి పొరపాటు ఇది. ప్రతి క్రిస్మస్లో ఏమండి మనం ఒకసారి ఆలోచిస్తే ఈ సంవత్సరం అంతా దేవుడు మనకు చేయాల్సినవి ఎన్నో ఉన్నాయి. అవన్నీ పెండింగ్ పెడుతున్నాడు. మూట కట్టి ఏమండి మన కోరికలన్నీ మూట కట్టి అట్టట్టే పెట్టేశాం. కానీ ఆ కోరికలన్నీ నెరవేర్చబడలేదు. ఒక రాజకీయంలో పార్టీ వచ్చింది అనుకోండి, ఆ పార్టీ వారు ఏం చేస్తారంటే ఇవి చేస్తాం అని ఒక వాగ్దానం చేస్తాం. ఇవన్నీ చేస్తాం, ఫ్రీ బస్ పాస్ ఇస్తాం, ఫ్రీగా బస్సులు అవి ఇస్తాం, ఇది ఇస్తాం అని వాగ్దానం చేస్తాం. చివర వారు ఆ యొక్క పోస్టింగ్ నుంచి దిగేటప్పుడు
వారు మేము ఇది చేశామని చెప్తారు. ప్రభుత్వ స్తోత్రం. అంటే ఇది నెరవేర్చాము అని వాళ్ళు చూపిస్తారు. ఇవి నెరవేర్చాము. అంటే లోక సంబంధంగా ఈ పార్టీ వారు ఇచ్చినటువంటి వాగ్దానమే వారు నెరవేర్చుకుంటూ ఏదో కొద్ది గొప్పలు చేస్తున్నారంటే ఏమండి, మన పరమ తండ్రి దేవుడు నీ నా కోరికలు నెరవేర్చి నీ నా వాగ్దానాల్ని నెరవేర్చకుండా పోతాడా అండి? నెరవేర్చకుండా పోతాడా? వదిలేచ్చాడా? మధ్యలో ఆగిపోతాడా? మధ్యలో ఒకవేళ నన్ను విడిచిపెడతాడా? కాడు. ప్రభుత్వ స్తోత్రం. మనకే అర్థం కానంటుంది. వాగ్దానాలు దేవుడి దగ్గర పొందుకుంటున్నాం, వాగ్దానాలు దేవుడు మనకిస్తున్నాడు, కానీ వాగ్దానాలు నెరవేర్చేటువంటి ఆ దేవుడి యొక్క కృపను మనం కోల్పోతున్నాం. కారణం ఏంటంటే ఈ సాగిలం పడి నమస్కరించేటువంటి విధానాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఏమంటే కోల్పోతున్నాం. నిర్లక్ష్యంగా ఏమిటి దాని లక్ష్యం చెప్తున్నా. ఎప్పుడు మొదటి స్థానం దేవుడికి నీ జీవితంలో ఇస్తావో ఖచ్చితంగా నీ స్థానాన్ని దేవుడు ఖచ్చితంగా ఉన్నత స్థాయిలో పెడతాడు. ఎప్పుడు నువ్వు మొదటి స్థానం దేవుడికి ఇస్తావో అప్పుడు నీ స్థానాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుడికి మొదటి స్థానం ఇస్తావో అప్పుడు నీ స్థితిగతులు దేవుడు విశాలపరుస్తాడు. ఎప్పుడు నువ్వు దేవుడికి మొదటి స్థానం ఇస్తావో అప్పుడు నీ కుటుంబాన్ని దేవుడు హెచ్చిస్తాడు. ఎప్పుడు నువ్వు మొదటి స్థానం దేవుడికి ఇస్తావో మొదటి స్థలమైన దేవుడి కోసం చేస్తావో మరి దానిని బట్టి దేవుడు ఏం చేస్తారంటే నిన్ను ఉన్నత స్థాయిలో ఉంచుతాడు. ప్రభువు మహిమ. మీకు జ్ఞానం ఉంది, తెలివి ఉంది. ఆ దేశంలో జ్ఞానం ఉన్నటువంటి వారే సాగిలి పడాలంటే మనం ఎలా సాగిలి పడాలి ఒకసారి మనం ఆలోచించాలి. సరే, సాగిలి పడటం అంటే కొన్ని వాక్యాలు చెప్తాను వినండి. ద్వితీయోపదేశ కాండం 2వ గ్రంథం, దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 18 చదవండి. అక్కడ ఒక మాట రాశారు సాగిలి పడేటం. ఏమండి? దినవృత్తాంతాలు 2వ గ్రంథం 20వ అధ్యాయం 18 అక్కడ మాట రాశారు. చదవండి. అప్పుడు యెహోషాపాతు సాష్టాంగ నమస్కారం చేసెను. చూసారా? సాష్టాంగ నమస్కారం చేసెను. యూదావారును యెరూషలేము కాపురస్తులను యెహోవా సన్నిధిని సాగిలపడి నమస్కరించిరి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ సాగిలపడారు. ఎవరండి? ఆ శిష్యుని చూసి సాగిలపడారు. ఎవరు? ఆ జ్ఞానులు. ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తారంట? అందరూ కలిసి సాగిల పడారంట. ప్రభువుకి మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. సాగిల పడది సన్నిధి. ఎక్కడ? యెహోవా సన్నిధి అంట. వింటున్నారా? ఎక్కడ సాగిల పడాలి అంటే దేవుని సన్నిధానంలో సాగిల పడాలి. ప్రభువుకి మహిమ. ఏ వ్యక్తి అయితే దేవుని సన్నిధానంలో సాగిల పడతారో వారి జీవితంలో అద్భుతాలు చూస్తారు, గొప్ప కార్యాలు చూస్తారు. ఏమండి? ముగ్గురు ఈ యెహోషాపాతుకు ఏమండి విరోధంగా లేచి వచ్చినప్పుడు వారంతా వారే ఏమండి హత్య చేసుకొని వారు తగులాడుకోలేదు, వారంతా వారు మరి నరుక్కొని చనిపోయినటువంటి పరిస్థితులు దేవుడు తెచ్చాడు. ఎందుకని అంటే ఈ యెహోషాపాతు దాంతోపాటు వారి ప్రజలందరూ కూడా యెహోవా సన్నిధానంలో ఉపవాసం ఉండి సాగిల పడారంట. ప్రభువుకి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెహోవా సన్నిధిలో వీరందరూ కూడా సాగిల పడారంట. నిజంగా సాగిల పడితే మనకి విరోధంగా లేచేటువంటి ఏ శత్రువు యొక్క సైన్యమైనా దేవుడు ఏం చేస్తారంటే హతము చేస్తారంట. ప్రభువు దేవుడు గొప్పవాడు. మనకే దేవుడి కాదు అర్థం కాదంట. పిల్లరా, మనం అతి కృప దేవుడు మనకి దయచేయాలి. మనం సాగిలి పడాలి. ఎక్కడ? దేవుడి సన్నిధానంలో. రెండవది, సాగిలి పడకుండా ఉన్నటువంటి కొన్ని కార్యాలు కూడా మనం చెప్తాను వినండి. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చదవండి. అక్కడ మాట్లాడారు. ఏమండి? అక్కడ సాగిలు పడకుండా ఉండాల్సినటువంటివి కూడా కొన్ని ఉన్నాయి. అవి కూడా మనం చూద్దాం చాలా జాగ్రత్తగా. వినండి. దానియేలు 3, 6, 7 వచనం. 6వ వచనం చదవండి. చూసారా? చాలండి. లైన్ సాగిలు పడి నమస్కరించకుండా ఉన్నటువంటి వాడు ఎవడో వాడు అగ్నిగుండంలో వేస్తారని. అంటే మనం సాగిలు పడకుండా ఉండాల్సినటువంటి కొన్ని ఉన్నాయి. ఏంటయ్యా అంటే ఆ ప్రతిమి. ఏమంటే ఏ బొమ్మ ముందైనా మనం సాగిలు పడకూడదు. ఏ బొమ్మ ముందైనా మనం సాగిలు పడకూడదు. ఏ విగ్రహాలకు ముందైనా మనం సాగిలు పడాల్సిన అవసరం మనకు లేదు.
మనం జీవం కలిగినటువంటి దేవుణ్ణి కలిగి ఉన్నాం. ప్రభుకి స్తోత్రం. ఆయన ముందే సాగిలపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. శద్రక్ మెషక్ రాకిన వచ్చింది, సాగిల పడకుండా అంటే అగ్నిగుండంలో వేస్తాం. ప్రభుకి మహిమ. భయంకరంగా 700 ఏమండి అంత వేడిని కలిగినటువంటి అంత భయంకరంగా చేశారు. ప్రభుకి మహిమ. 3 వ్యక్తులు అందులో ఉన్నారు. ఏమండి నువ్వు లోకంలో ఎవరికైనా సరే, ఏ మనుషులకైనా, ఏ వ్యక్తికైనా, ఏ బొమ్మకైనా, ఏదైనా సరే వారికి సాగిలు పడి నమస్కరించకుండా దేవునికి మాత్రమే సాగిలు పడావంటే మరి మండుచున్నటువంటి అగ్నిగుండంలో నిన్ను పడవేసిన అక్కడికి కూడా దేవుడు వచ్చి నిన్ను విడిపించడానికి ఆయన యొక్క దూతను పంపుతాడు. నిన్ను విడిపించడానికి దేవుడు తన దూతను పంపుతాడు. పంపినంత మాత్రమే కాకుండా నేను విడిపిస్తాను. ప్రభుకి మహిమ. దేవుడికి స్తోత్రం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. మరి ఇంకొక మనం ఎవరు సాగిలు పడకూడదు చెప్పండి. అక్కడ చాలా బాగా రాశారు. 4వ అధ్యాయం 9వ వచనం. మత్తయి రాసిన సువార్త 4వ అధ్యాయం 9వ వచనం. నాకు సాగిలు పడి నీవు సాగిల పడి నమస్కారం చేసినట్లా వీటన్నిటినీ చూసారా, వీటన్నిటినీ ఇస్తాను. రెండోది మనం ఎవరికి సాగిలు పడకూడదంట? ఎవరికండి? రాసుకుని బాగా అంటే సాతానికి సాగిలు పడకూడదు. సాతాను చెప్తాడు, ఆటలు పుట్టించాడు. ఒరే ఇది ఇచ్చాడు, ఇస్తా, బంగారం ఇస్తా, వెండి ఇస్తా, ఈ ఆశలు నెరవేర్చుకో, బాగుంటుంది. ఏమండి క్రిస్మస్ దినాలలో నేర్చుకోవాల్సినటువంటి రియాలిటీ అనేటువంటి నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా? ఆశలు పుట్టిస్తుంది సాతాను. అవిస్తా, ఇవిస్తా, ఒరే అక్కడికి రా, ఇక్కడికి రా, అది చేస్తా, ఇది చేస్తా. యవన పిల్లలు ఏమండి అవి చూడు, ఇవి చూడు, అవన్నీ చూపించి ఆశలు రేపుతాడు సాతాను గాడు. ప్రభుకు స్తోత్రం. క్రిస్మస్ పండుగ దినాలలో ఆశలు పుట్టించేటువంటి సాధారణ క్రియలు దేవుడు అవన్నీ కూడా భద్రము చేసి యేసు నామం ద్వారా ప్రతి పాతాళానికి తోసివేయబడును గాక అని ప్రార్థన చేస్తున్నాడు. ఆశలు కలుగు చేస్తున్నాడు. ఏమండి ఆశలలో చాలా ప్రాముఖ్యమైన ఆశ ఏంటో తెలుసా? ఆ క్రిస్మస్ నాడు మంచి బట్టలు వేసుకొని బాగా అలంకరణ చేసుకొని స్త్రీలు ఏమండి ఎప్పుడు క్రిస్మస్ పతనం అయిపోతుంది అంటే ఆ క్రిస్మస్ దినాన బాగా డ్రెస్ చేసుకొని, మేకప్ వేసుకొని, లిప్స్టిక్ వేసుకొని, ఐబ్రో చేయించుకొని, ఏమండి బాగా అక్కడ కూర్చొని మంచి కొత్త బట్టలు వేసుకొని, ఏమండి లోక ఆశలు నన్ను చూడు, నా అందాన్ని చూడు నిలబడతావే. అప్పుడు సాతాను గారి యొక్క ఆశకు నువ్వేం చేశావు? బ్రేక్ చేశావు. అప్పుడు పోయింది నీ క్రిస్మస్. అప్పుడు అయిపోయింది నీ సంగతి. ఏమండి వింటున్నారా? స్త్రీలు మంచిది, అలంకరణ మంచిదే కాదని చెప్పటం లేదు. స్త్రీలకు అలంకరణ మంచిదే. ఇతరుల్ని ఆకర్షించేటువంటి అలంకరణ ఏమంటే అది కలిగి ఉండటం మంచిది కాదు. ఇతని కళ్ళు ఒకవేళ మన యొక్క శరీరాన్ని, మన యొక్క ముఖాన్ని చూపెట్టేటువంటి ఆ అలంకరణ క్రైస్తవులకి వద్దు. ప్రభుకు స్తోత్రం. ఆ అలంకరణ అవసరం లేదు. ఆ అలంకరణ ఏం చేస్తుందంటే చివర వాటి పాపాలు నడిపిస్తుంది. వారు నేను చూడలేకుండా ఉండలేను, నువ్వు లేకుండా ఉండలేను, అది లేను, ఇది లేను, వాడు ఆశలు పుట్టించి వాడు అర్థం చేస్తే వాళ్ళు నొంగిపోతావు. చివర నువ్వు కూడా ఏం చేస్తావు? ఏమండి అంటే ఆ క్రిస్మస్కి ఏమండి బానిసైపోయి లోక సంబంధం క్రిస్మస్కి లోకాలు వాటికి గురైపోతాం. ఎవరికి లొంగకూడదు అంటే సాతాను చెప్పాడు దేవుడి దగ్గర, ఇవన్నీ నేను నీకు ఇస్తా. ప్రభుకు మహిమ. ఏమండి చాలా మంది దినాలలో మరి కొన్ని మంది ఏం చేస్తున్నారంటే మా మతానికి రాండి, అక్కడికి రాండి, ఇక్కడ రండి, ఇవి ఇస్తాం, అవి ఇస్తాం చెప్తారు. ప్రభుకు మహిమ. సాతాను గాడే దేవుడి దగ్గరకు చెప్పిందండి, ఒరే సాగిలు పడి నమస్కారం చేస్తే ఇవన్నీ నేను నీకు ఇస్తా. ప్రభుకు మహిమ. దేవుడికే పరీక్ష వచ్చినప్పుడు నీకు నాకు రాదా? ఒరే క్రిస్మస్ పండుగలు సంతోషంగా సెలబ్రేట్ చేసేటువంటి వారు మీరు అందరూ నేర్చుకోవాలి. ఏంటి నీకు నాకు రాదా? వచ్చుది. నీకు నాకు రాదా? వచ్చుది. భాషకు రాదా? వచ్చుది. సమస్త వారికి, సమస్తంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వస్తుంది. ప్రభుకు మహిమ. కానీ నేను చెప్తున్నానంటే సాతాను గాడు ఒకవేళ అవన్నీ చూపించి ఆశలు పుట్టించినా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అక్కడికి వెళ్ళండి, ఇక్కడికి రండి, బంగారం ఇస్తాం, అది ఇస్తాం, ఏమి చూపించిన ప్రభుకు స్తోత్రం. మనం దేవునికి మాత్రమే సాగిలపడాలి. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజమైన క్రిస్మస్. ప్రభుత్వం. మూడవదిగా కొన్ని వాక్యాలు చెప్తాను, ముగిస్తాను సందర్భంలో. మత్తయి రాసిన సువార్త
26వ అధ్యాయం 39 చదవాలి. అక్కడ ఒక మాట రాస్తాను. 26:39. కొంత దూరము వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు హల్లెలూయా. ఎప్పుడు సాగిలు పడాలి అంటే ఏమండి, మరణకరమైనటువంటి దుఃఖం ఒకవేళ నీ జీవితంలో ప్రవేశించినప్పుడు దేవుని ముందు సాగిలు పడాలి. దుఃఖం వచ్చేసింది, మరణ దుఃఖం వచ్చేసింది. యేసయ్య ఇంకా కొంత మరి సమయంలో చనిపోబోయేటువంటి మరణం ఉండేటువంటి మరణాన్ని జయించిపోవాలి. ఆ సమయానికి వచ్చేస్తాడు. యేసు ప్రభువు వారు ఆ మరణ దుఃఖం అనుభవించినటువంటి ఆ సమయంలో సాగిలపడారంటే ఎవరి ముందు? దేవుని ముందు, తండ్రి ముందు ప్రవహిస్తారు. అంటున్నారా? నేను ఒక్క మాట చెప్పి ముగిస్తా. చాలా జాగ్రత్తగా చాలా ఉన్నాయి, వినుకోండి. ఎప్పుడైతే మరణ దుఃఖం, కష్టాలు, బాధలు, భయంకరమైన వ్యాధులు ఒకవేళ నేను సంభవించిన ఆ సమయాన్ని చూడకుండా, ఆ యొక్క పరిస్థితులు చూడకుండా దేవుని ముందు సాగిలపడితే ఖచ్చితంగా మరణాన్ని జయించేటువంటి గొప్ప దేవుడిని దయచేస్తాను. హల్లెలూయా. లోకంలో ఏ వ్యక్తి, ఏ నాయకుడు, ఏ దేవుడు సాధించినటువంటి గొప్ప సాధనను దేవుడు నెరవేర్చాడు. కారణం ఏంటయ్యా అంటే ఆ దుఃఖ దినం, మరణ దినం వచ్చినప్పుడు ఆయన సాగిలపడ్డాడు ప్రభుకి. నేను చెప్తున్నా యేసు నామం ద్వారా, నీకు కష్ట నష్టాలు వచ్చినప్పుడు, ఒకవేళ మరణకరమైనటువంటి వ్యాధి వచ్చినా నువ్వు సాగిలపడాల్సింది డాక్టర్లకు కాదు, సాగిలపడాల్సింది పాస్టర్లకు కాదు, ఒకవేళ డబ్బించేటువంటి వారికి కాదు, నాయకులకు కాదు, గొప్పవారికి కాదు. నీకు మరణకరమైన దుఃఖం, సమస్య, వేదన ఇవన్నీ వచ్చినప్పుడు నువ్వు సాగిలపడాల్సింది దేవుడికి మాత్రమే. వింటున్నారా? ఎంత బాగుందో, మీకు అర్థమవుతుందో లేదో నాకు అర్థం కాదు. కానీ ఈ దేవుడు ప్రభా ఆ సాగిలపడేటువంటి విధానం చాలా వింతగా ఉంది. ఏంటంటే ప్రభా నీ చిత్తమైతే గిన్నె నా దగ్గర నుంచి తొలగించింది. కొద్ది మార్లు దేవుడు చేసేటువంటి దేవుడి చిత్తాన్ని మన పక్కన నెరవేర్చడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. ఆయన సిద్ధంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కొన్ని మార్లు ప్రభా నాకు ఇది వద్దు, ఈ కష్టం వద్దు, ఈ బాధ వద్దు, నేను భరించలేని మనమే ఫోర్స్గా చేస్తాము. వినండి, నేను చెప్పి ముగిస్తాను. కొన్ని మార్లు దేవుడి నామం హెచ్చించుకోవడానికి, దేవుడి లోకంలో ఎవ్వరూ చేయనటువంటి గొప్ప సాధనను చేయడానికి దేవుడు నిన్నైనా నన్నైనా ఎవరైనా ఉపయోగించడానికి గుర్తు కూడా కావచ్చు. దేవుడు నీకు ఆ కష్టాన్ని ఇస్తాడు, శోధన ఇస్తాడు, బాధ ఇస్తాడు. ఎందుకని అంటే నీ శరీరాన్ని బట్టి, నీ ఆత్మను బట్టి ఆయన సంతోషించాలి, అది గొప్ప సాధనంగా మార్చాలి, చరిత్రగా మార్చాలని, నీ ద్వారా అది చేయాలని దేవుడు మీ పట్ల అది ఇష్టపడి దేవుడు నీకు ఆ శోధన ఇస్తాడు. అది మనం ఏం చేస్తామంటే ప్రభు నేను పరీక్షలేదు, నా వల్ల మాడదు, నేను కుదరదు, తెలివి లేదు, జ్ఞానం లేదు, అది ఇది ఏదో ఉంటుంది అని యేసు ఏం చెప్పారు తెలుసా? ప్రభు ఇల్లు తొలగించడానికి నాకు ఇష్టమే, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తం నా పట్ల నెరవేర్చు. ప్రభుత్వం అందుకనే నెరవేర్చడానికి తన తండ్రికి అప్పగించాడు. కాబట్టి ఈ లోకంలో ఎవరు చేయనటువంటి గొప్ప చరిత్రను యేసు ప్రభువు వారు మరణించి మూడుదలను లేచి మృత్యుంజయుడై లేచి లోకంలో ప్రతి వారికి 40 దినాలు కనబడి పరలోకానికి వెళ్ళిపోయేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు శోధనలు, కష్టాలు, బాధలు నీ పట్ల దేవుడు ఇవ్వటానికి ఒకవేళ తన చిత్తం కలిగి ఉన్నప్పుడు లోబడు. ఇచ్చిన థ్యాంక్స్ నైనా, నువ్వు ఇచ్చిన థ్యాంక్స్ ప్రభా, ఈ తాకపోతే భర్తను ఇచ్చావు, థ్యాంక్స్ నైనా. ప్రభా ఈ పిల్లలు మాట వినటువంటి పిల్లలు ఇచ్చావు, థ్యాంక్స్ ప్రభా, నీకు వందనాలు. ప్రభా మా పొలంలో పంట లేదు, థ్యాంక్స్ నైనా. ప్రభా మా జీవితంలో ఈ సంవత్సరం అంతా అప్పుడే, థ్యాంక్స్ ప్రభా, మీకు వందనాలు, నీకు స్తోత్రం. కానీ నా పనులను ఏదో ఒకటి చేయబోతున్నావు. ఏంటయ్యా అంటే లోకంలో ఎవరు సాధించినటువంటి గొప్ప కార్యాన్ని
నా ద్వారా నువ్వు సాధనంగా మార్చబోతున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున స్తుతించండి. దేవునికి స్తోత్రం. స్తోత్రం చెప్పు, భయపడకు, గట్టిగా స్తోత్రం చెప్పు. చప్పట్లు కొట్టు, యేసయ్యకు మహిమ చెల్లించు. నీ పట్ల దేవుడు ఏదో కార్యాలకు కష్టాలు వేద నిందలు అనుమతిస్తే నేను చెప్తున్నా, యేసయ్య నామం ద్వారా అది దేవుడు అనుమతించాడు కాబట్టి దాని ద్వారా నువ్వు గొప్ప చరిత్రను సాధించబోతున్నావు. ఆమేన్. స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట రాశాను, నేను చెప్పాను. 25వ అధ్యాయం ఇష్ట రాసినటువంటి వాచన పుస్తకం 25వ అధ్యాయం 8వ వచనం చదవండి. అక్కడ ఒక మాట రాశాడు. ఏం రాశాడు? చదవండి. నేను చెప్పాను నిన్ను రాత్రి. ప్రభువైన యెహోవా ప్రతి వారి ముఖం మీది తుడిచివేయును, భూమి మీద నుండి. చూసారా, 3 ఉన్నాయి. ముందు నుంచి చదవండి. మరెన్నడూ ఉండకుండా. వినండి. ముందు యేసుక్రీస్తు వారి యొక్క జన్మదినాల గురించి, ఆయన పుట్టుక గురించి, ఆయన మరణాల గురించి టాక్ చెప్తున్నాను. 400 సంవత్సరాల క్రితం చెప్తున్నాను. ముందు మరణాన్ని మింగివేస్తారంట. హల్లెలూయా. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? యేసు పుట్టిన వలన మరణాన్ని మింగివేయబడింది. క్రైస్తవులకు నిరీక్షణ ఏంటో తెలుసా? మనం మరణించినా మళ్ళీ ఏమండి తిరిగి లేస్తాం. ప్రభుకి మహిమ. పరలోకం ఉంటాం. ఏమండి? ప్రభుకి మహిమ. నిజమైనటువంటి విషయం మరణం మింగివేశాడంట. ఆ తర్వాత ప్రతి వారి ముఖము మీది. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య పుట్టిందే నీ బాసుని తుడిచివేయడానికే. అది చాలా మందికి అర్థం కాదు. 2000 సంవత్సరాల క్రితం యేసయ్య ఎందుకు పరమాత్ముడు దేవుని కుమారుడు అనబడినటువంటి వాడు ఆ స్థానాన్ని విడిచిపెట్టి, ఆ గొప్ప స్థానాన్ని విడిచిపెట్టి, ఆ పరలోక స్థానాన్ని విడిచిపెట్టి, ఆ గొప్ప పరిశుద్ధ స్థానాన్ని విడిచిపెట్టి లోకాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త కుమారునిగా పుట్టినటువంటి ఆయన ఎందుకు వచ్చాడు ఈ లోకానికి? నువ్వు ఏడుస్తున్నావు, అంగలు అరుస్తున్నావు, నువ్వు ప్రలాపిస్తున్నావు, నీ కన్నీరు తుడిచేవాడు ఎవరు లేరని దేవుడికి తెలుసు. అందుకే నీ ముఖము మీద ఉన్నటువంటి పార్శ్వ బిందును తుడిచివేయడానికే యేసయ్య లోపల పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పార్శ్వ బిందును తుడిచివేసేది నిజమైనటువంటి క్రిస్మస్. ఇప్పుడు అర్థమైందా? నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా? నీ పార్శ్వ బిందును దేవుడు తుడిచివేస్తాడు. అదే ప్రతి వారి జీవితంలో నిజమైన క్రిస్మస్. పోయింది తన ఆ క్రిస్మస్ దినాన ఇక మీదట ఏమండి? ఇక మీద అప్పులు బాధలు లేవు, తక్కువ లేవు, జగడాలు లేవు, సమస్యలు లేవు, చేతులు చాపేటువంటి పరిస్థితులు లేవు, ఇవన్నీ లేవు. ఎందుకనగా ఆ క్రిస్మస్ దినాన 20వ తారీఖున యేసు పుట్టుక ఆ దినం మా కన్నీరు యావత్తు దేవుడు తుడిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. మాట్లాడుంది ఆ ప్రతి వారు మరి కన్నీటిని ఆయన చేస్తాడు, నాట్యముగా మారుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన నాట్యంగా మారుస్తాడు. ఎప్పుడు తెలుసా? నీ కన్నీరు తుడిచివేసి. ఇప్పుడు ఆయన చెప్పాడు మింగివేయును, తుడిచివేయబోతున్నాను. తర్వాత అక్కడి భూమి మీద నుండి తీసివేస్తాడంట. నిజమైనటువంటి క్రిస్మస్ ఏంటో తెలుసా? నిందను తీసివేసేది నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య పుట్టుక ద్వారా ప్రతి ప్రజల మీద నుండి నిందను దేవుడు తీసేశాడు. ఇక పోయింది, దరిద్రత పోయింది. ఇంకా దరిద్రత కోసం మనం ప్రలాపించాల్సినటువంటి పని లేదు. ప్రభుకు మహిమ. ఏమండి? మింగివేయును, తర్వాత తుడిచివేయును, తర్వాత తీసివేయును. ఈ 3 నిజమైన క్రిస్మస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మింగివేస్తాడు. ఒక ఎగ్జాంపుల్ చెబుతా. పాము కొన్ని ఏం చేస్తాయంటే కప్పలైనా లేకుంటే కొన్ని జంతువులు లేకపోతే కొన్ని పెద్ద పాములు మనుషులు కూడా ఏం చేస్తాయంటే దానికి పనులు ఉంటాయి కానీ అవి బాగా ఏమంటే కోరుకుని బాగా తిని నమిలి అవి ఏం చేయవు. తర్వాత అవి తినవు. అవి ఏం చేస్తాయంటే మింగేస్తాయి. మింగి కడుపులో ఉంచుకుంటాయి. ఇక పక్కన పోయి పడుకుని వస్తాయి. అది ఇంకా ఆటోమేటిక్గా అదే ఏమంటే ఎముకలు ఉన్నా, అందులో ఒకవేళ మాంసం ఉన్నా, పళ్ళులు ఉన్నా,
మనిషి పనులు ఉన్నా ఏ ఉన్నా లోపల మొత్తం అన్ని మిక్సీ లాగా అవి అన్నీ అయిపోతాయి. మిక్సీ కంటే బాగా అయిపోతాయి. మొత్తం పాము మింగేస్తుంది. అవి నమిలి ఏమండి అవి తినం, నెగ్గం. అలాగే యేసు నామములో చెప్తున్న ప్రతి క్రిస్మస్ కూడా ప్రతి కష్టాన్ని దేవుడు మింగేస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. మింగివేయబడిందే నిజమైనటువంటి క్రిస్మస్. ఇంకా దరిద్రత పోయింది. దేవుడికి స్తోత్రం. ఈ సంవత్సరం దేవుడు అదే వాగ్దానం చేస్తున్నాడు. దరిద్రత మన సంఘాన్ని విడిచిపెట్టి పోయింది. ఆమేన్. హల్లెలూయా. అంటే ఇంక మీద పరిచర్య చాలా అద్భుతంగా దేవుడు చేయబోతున్నాడు. ప్రభువుకి స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు సువార్థికులుగా దేవుడు తన నామాన్ని బట్టి ఉపయోగించబోతున్నాడు. ఆమేన్. అనేక ప్రజలను దేవుడు నమ్ముకోబోతున్నారు. ఆమేన్. వచ్చే సంవత్సరం అనేకులు బాప్తిసం తీసుకోబోతున్నారు. ఆమేన్. అనేక ప్రజలలో అనేక మంది యొక్క నిందను దేవుడు తొలగించబోతున్నాడు. ఆమేన్. తీసివేయబోతున్నాడు. ఆమేన్. నువ్వు ప్రార్థించగానే ప్రార్థనకి జవాబు దొరకబోతుంది. ఆమేన్. నువ్వు మోకరించగానే దేవుడు నీ యొక్క ప్రార్థన ఆలకించబోతున్నాడు. ఆమేన్. నీకు సాయం చేయడానికి దేవుడు దిగి రాబోతున్నాడు. ఆమేన్. నీ అవసరం దేవుడు తీర్చబోతున్నాడు. ఆమేన్. నీ నిందలో దేవుడు తీసివేయబోతున్నాడు. ఆమేన్. ఈ సంవత్సరంతో పాటు అది భగించబడింది. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. పక్కన శకనం చెప్పండి. నీ నింద కట్ చేయి. యావత్తు అయిపోయింది. కట్ చేయి. తీసివే